ఏం ఐడియా ఉన్నట్టు మార్కెటింగ్. సో ఏంటి మార్కెటింగ్ అంటే ఏం చెప్పొచ్చు? ప్రమోషన్ చేయడం. సో ఒక బిజినెస్ గురించి ఏదైనా మనం ప్రమోషన్ చేయడం. సో ఇప్పుడు మనం ఆ మార్కెటింగ్ అనేది ప్రతి చోట జరుగుతుంది, అవునా? సో అది ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ జరుగుతుంది, ఆన్లైన్లో ఉంటుంది. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ని అమ్మడం, కొనడం, ఆ ప్రాసెస్ని ఏమంటున్నాం మనం? మార్కెటింగ్ అంటున్నాం. సో డెఫినేషన్ వచ్చేసరికి మార్కెటింగ్ ఈజ్ ద ప్రాసెస్. ఏం ప్రాసెస్ అంట? ప్రమోటింగ్, సెల్లింగ్, డెలివరింగ్ అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ టు కస్టమర్ నెట్స్. సో కస్టమర్స్కి ఏదైతే అవసరం ఉందో, సో వాళ్ళకి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ని లేదా సర్వీసెస్ని మనం ప్రమోట్ చేయడం, సెల్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క నీడ్ అనేది మనం సాటిస్ఫై చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే మార్కెటింగ్ అంటాం. సో అయితే ఈ మార్కెటింగ్ అనేవి 2 టైప్స్ ఉన్నాయండి. సో ఒకటి వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటాం. సో నార్మల్గా అసలు మార్కెటింగ్లో ఆన్లైన్, ఆఫ్లైన్ ఏంటి చూద్దాం. అసలు ఆ ఇన్సైడ్ ఏం జరుగుతుంది, ఎందుకు మనం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవాలి? సో మార్కెటింగ్ అంటాం. ఈ మార్కెటింగ్ అనేది 2 టైప్స్ అంటున్నాం. నెంబర్ 1, సో ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటాం. ఓకే. సో రెండోది వచ్చేసి ఆన్లైన్ అంటాం. ఓకే. సో దీన్ని అసలు ఆన్లైన్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ని ప్రమోట్ చేస్తున్నామో, సో ఆ ప్రమోషన్ అనేది వితౌట్ ఇంటర్నెట్. సో వితౌట్ ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ని యూజ్ చేయకుండా మనం చేసేటటువంటి మార్కెటింగ్ ఏమంటున్నాం? ఏమంటామంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటాం. సో దీన్నే మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఓకే. సో ఫేస్ టు ఫేస్ మార్కెటింగ్ అంటాం. ఇంకొకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తాం. అంతే కదా? అంటే ట్రెడిషనల్ అంటే పూర్వం. సో నార్మల్గా అసలు అంటే ఓకే, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం, దాన్ని ఎన్ని రకాలుగా పిలుస్తారో తెలుసుకుందాం. అయితే ఇక్కడ అసలు నిజంగానే ఆఫ్లైన్ మార్కెటింగ్లో ఎందుకు ఆన్లైన్ బెటర్, ఆఫ్లైన్ ఎందుకు కాదు, అసలు ఇన్సైడ్ ఏం జరుగుతుంది? సో ఈ ఆఫ్లైన్ మార్కెటింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఏదైనా ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో చేస్తే మనం ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైనే కదా ఇది. సో ఆన్లైన్ వాడట్లేదు అన్నమాట. సో ఈ ఆఫ్లైన్లో నేను ఎంతమందికి తెలుస్తుందండి నా బిజినెస్ గురించి? సో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి జనరల్గా థింక్ చేద్దాం. అంటే ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ లైన్లో తిరిగే వాళ్ళకి, ఓకేనా? నేను కింద బోర్డు పెట్టాను, పైన బోర్డ్స్ పెడుతున్నాను. సో అలా చూసి, రెండోది అంటే ఈ లైన్లో తిరిగే వాళ్ళకి, సో డైరెక్ట్గా విజిట్ చేసిన వాళ్ళకి, సో ఆ బోర్డ్స్ చూసి వస్తారు. ఇన్సైడ్ ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, సో మీరేం చేస్తారు? ఈ ఏరియాలో ఇక్కడ ఉంది, ఓకే, ఈ మెట్రో పక్కనే ఉంది అని మీకు తెలుస్తుంది. మీరు ఇంకొక 10 మందికి చెప్పే ఛాన్స్ ఉంది. దాన్ని ఏమంటాం? మౌత్ పబ్లిసిటీ. అంతేనా? సో ఇక్కడ సోర్సెస్ ఏముంది? ఎగ్జాంపుల్ ఈ సోర్సెస్ ఏముంటాయి చూడండి. నెంబర్ 1, సో డైరెక్ట్, ఓకేనా? 2, మౌత్ పబ్లిసిటీ. అంతేనా? అంటే మీకు డైరెక్ట్ అంటే బోర్డ్స్ చూసి రావడం, పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు అవి చూసి రావడం, హోర్డింగ్స్ ఉంటుంది అవి చూసి రావడం. సో ఏదైనా మీరు డైరెక్ట్ విజిట్ చేయడం. రెండోది మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలుస్తుంది. ఈ 2 మెథడ్స్ మాత్రమే మీరు ఆఫ్లైన్లో యూజర్స్, కస్టమర్స్ మన బిజినెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. అంతే కదా? రైట్. సో ఈ యొక్క ఆఫ్లైన్లో ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నా బిజినెస్ గురించి 10 మందికి తెలియాలి. మరి బిజినెస్ స్టార్ట్ చేస్తేనే సరిపోదు కదా. సో కస్టమర్స్కి అప్రోచ్ అవ్వాలి. సో అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ప్రమోషన్ చేయాలి. సో ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఒక నాకు 5 to 10 మెంబర్స్ మ్యాన్ పవర్ కావాలి, అవునా? తర్వాత వీళ్ళకి సంబంధించి శాలరీస్ అని, ఇన్సెంటివ్స్ అంటాం, బోనస్ అంటాం, రైట్స్ అంటాం. అంటే ఇక్కడ ఆఫ్లైన్ మార్కెటింగ్లో బడ్జెట్ అనేది హై.
ఆఫ్లైన్ మార్కెటింగ్ లో ఎక్కువ మంది మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్ ఇవన్నీ చూస్తాం కాబట్టి బడ్జెట్ అనేది హై అవుతుంది. ఓకేనా? సో తర్వాత ఏం జరుగుతుంది? సో ఇక్కడ స్టాఫ్ నేను హైర్ చేసుకున్నా. సో శాలరీస్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేసా, ఎగ్జాంపుల్ నేను ఇది ఇచ్చేసాను మౌస్కి సంబంధించి. ఈ మౌస్లో ఒక్కొక్కళ్ళకి ఒక 10 ఇచ్చేసి పంపించేసాను. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఇలా పంపించాను. సో ప్రతి లైన్లోకి వీళ్ళు మన వాళ్ళు స్టాఫ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్గా టార్గెట్ పీపుల్ని రీచ్ అవుతారు అవ్వరు. సో ఏం చేస్తారు, వాళ్ళు చిన్నపిల్లల చదువుకునే వాళ్ళ ఇవన్నీ చూడరు. సో మ్యాక్సిమం ఇదే లైన్లో ఉన్నారు అనుకోండి. సో షాపింగ్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. జస్ట్ స్కూల్స్ వెళ్ళి వచ్చే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళి వచ్చి అందరిని అప్రోచ్ అవుతారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, టార్గెట్ పీపుల్ని రీచ్ అవ్వట్లేదు ఇది ప్రొడక్ట్. రెండోది, ఒక ప్రొడక్ట్ని సెల్ చేయడానికి మనం ఎక్కువ టైం తీసుకుంటాం, టైం టేకింగ్ ప్రాసెస్. అవునా? సో అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, సో మనం టార్గెటింగ్ పీపుల్ని రీచ్ అవ్వట్లేదు. ఓకేనా? సో దానితో టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకొకటి మనం జనరల్గా చూస్తుంటాం ఏదన్నా ఫీల్డ్ వర్క్స్ సంబంధించి. సో ఆ ఫీల్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఆఫ్లైన్ సంబంధించి కదా. సో ఎక్కడున్నావు అంటే నేను వాళ్ళని ఇక్కడే నార్మల్గా ఫీల్డ్లోనే ఉన్నా అని చెప్తాను, కానీ అక్కడ ఉండరు. అంటే జనరల్గా చెప్తారు స్టాఫ్కి. అంటే అక్కడ ఓనర్స్కి స్టాఫ్ మాత్రమే ఏం చెప్తే అదే ట్రస్ట్. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆన్లైన్ ఉంది, సో ఆన్లైన్లో ఈ ప్రొడక్ట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఓకేనా, డెలివరీ అయిందా లేదా కస్టమర్కి, కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రతి దాన్ని ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనకి టూల్స్ అవన్నీ లేవు. అవునా? సో ఆన్లైన్లో చూస్తే ఏం చెప్పొచ్చు, we can't reach target audience. అవునా? రీచ్ అవుతుంది. తర్వాత టైం టేకింగ్ ప్రాసెస్. అవునా కదండి? సో సేల్స్ అనేవి ఎలా ఉంటాయి, తక్కువ, అంతే కదా. సో ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్మడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ మందిని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి, we can't trackable and measurable our business growth. మనం బిజినెస్ గ్రోత్ని ట్రాక్ చేయగలమా అంటే ఎట్లా, ఎంతవరకు ఎన్ని సేల్ అయినాయి, ఓకేనా. సో తర్వాత ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉన్నారు, ఏ స్టాక్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మనం చూసి తెలుసుకోలేము. ఎప్పుడు తెలుసుకుంటాం, స్టాఫ్ చెప్పిందే ట్రస్ట్. ఇంకొకటి, ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ని చేయొచ్చు, ఇవన్నీ చేయగలం, కానీ ఇమీడియట్గా అయితే నువ్వేం చేయలేదు. సో దీనివల్ల ఏమవుతుంది, బిజినెస్ ఏమవుతుందంటే గ్రోత్ తక్కువ, లాస్ అనేది మనం దేంట్లోనే ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. సో ఇక్కడ బడ్జెట్, ఇప్పుడు ఇవన్నీ సేల్స్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, బడ్జెట్ ఎక్కువ. సో ఆటోమేటిక్గా అంటే ఇక్కడ దీనిలో మార్కెటింగ్ జరగదు అని కాదు, కానీ తక్కువ జరుగుతుంది. సో ఆఫ్లైన్తో పోలిస్తే చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మెంబర్స్ వచ్చారండి పర్ మంత్లీ ఎంత, ఒక 50 మెంబర్స్ వచ్చారండి, ఓకేనా. సో ఇక్కడ ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే వాటికి ఉన్నటువంటి సోర్సెస్, ఓకేనా. సో ఆ ఇన్సైడ్ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. ఆన్లైన్ మార్కెటింగ్ జరుగుతుంది. సో దీన్నే మనం ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటాం. ఏమంటున్నాం, దీన్నే మనం ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటున్నాం. దీన్నే మనం డిజిటల్ మార్కెటింగ్ అని కూడా తీసుకుంటాం, ఓకేనా. మరి దీనికి టోటల్ ఆపోజిట్ అండి. ఇప్పుడు చూస్తే సోర్సెస్ మోర్, ఆ సోర్సెస్ మాట్లాడడం ఎక్కువ ఉంటాయి సోర్సెస్. ఇక్కడ స్టాఫ్ 1-2 మెంబర్స్ సరిపోతుంది. వాళ్ళకి సంబంధించిన శాలరీస్ ఇవన్నీ కూడా అంటే లో బడ్జెట్, క్లియర్. తర్వాత ఇంకేం మాట్లాడతాం ఇక్కడ, రీచ్ టార్గెట్, ఏ ఏజ్ వాళ్ళకి ఇది షో అవ్వాలి, ఏ జెండర్, మేల్స్కి, ఓకేనా, ఆ ఏజ్కి, ఫీమేల్స్కి, లేకపోతే ఏ కేటగిరీ, తర్వాత ఎడ్యుకేషన్లో ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఓకేనా. సో ఏ లొకేషన్ వాళ్ళకి, సో మనం పర్టికులర్గా యూజర్స్కి షో చేయొచ్చు, ఓకేనా. ఆ ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, టార్గెట్, సో టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవ్వచ్చు, అవునా. తర్వాత టైం టేకింగ్ ప్రాసెస్ తక్కువ, లో టైం, ఓకేనా. తర్వాత ఏమవుతుందంటే ట్రాక్ చేయగలమా,
ట్రాక్ చేయడానికి, మెజర్ చేయడానికి మనకి టూల్స్ అనేవి ఉన్నాయి. అవునా కదా? ఇంకొకటి సేల్స్ ఎలా ఉంటాయి? సేల్స్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా బిజినెస్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పోలిస్తే దీంట్లో మరి ఎందుకు అందరూ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేస్తారంటే, ఇప్పుడు నీకు ఏదైనా కావాలి. ఇప్పుడు ప్రతిదీ చూడండి, ఇది వరకు మనకి ఒక 10 years బ్యాక్ ఎంబీఏ చదివిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా, అంటే ఓన్లీ అల్లనే కాదు, సో మ్యాక్సిమం ఇప్పుడు ఏదన్నా ఇంటికి సంబంధించిన వస్తువులు ఇప్పటికీ అక్కడక్కడ వస్తుంటారు. సో డైరెక్ట్గా తీసుకొని వస్తున్నారు. ఓకేనా? సో లేడీస్ కూడా ఏమవుతుంది, ఇప్పుడు మనం ఏం చేస్తామండి, అసలు మనం ఈ బై చేసేవి సెల్ చేసేవి బయట అయితే చేస్తాం కానీ ఇంటి దగ్గర బై చేయము అసలు మనం. సో ఎక్కువగా లేడీసే చూసుకుంటారు అవి. సో ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఏ ప్రొడక్ట్ అయినా ఏ సర్వీస్ అయినా మీకు కావాలి అంటే ఇంట్లోకి వెళ్ళి పనులన్నీ చూసుకొని అప్పుడు ఆన్లైన్లోకి బ్రౌజ్ చేస్తున్నాం. అవునా? ఇదో ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ అని కాదు, సో నీడ్స్ అలాగే ఉండిపోయినాయి మనకి. సో బిజినెస్ కూడా మన దగ్గరే ఉంటుంది. ఫుడ్ కావాలి, బుక్ చేసుకుంటే డోర్ దగ్గరకు వస్తుంది. గ్రాసరీస్ కావాలి, వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే, లేడీస్ కూడా ఇప్పుడు ఏదైనా పట్టుకెళ్తున్నాం, ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్స్ అనుకోండి, మీరు ల్యాప్టాప్స్ కొనండి అనుకున్నాం. ఏమవుతుంది, ఎర్లీ మార్నింగ్ 6 వస్తున్నారు బయటికి, అంతా ఊడ్చుకుంటారు, ఏదో ముగ్గులు వేసుకుంటారు, డోర్ వేసేసుకుంటారు. ఎవరికి అమ్ముతున్నాం వెళ్ళి? అవ్వదు కదా. సో అందుకనేసి ఆఫ్లైన్లో అందుకు తక్కువ అవుతుంది. అంటే యూజర్స్ అందరూ ఇప్పుడు 98% పీపుల్ అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఆన్లైన్లో స్పెండ్ చేస్తున్నారు. సో అందుకని బిజినెస్ వాళ్ళు కూడా ఎస్, మనము ఈ విధంగా వెళ్తే మన యొక్క సేల్స్ తక్కువ ఉంటాయి గ్రహించారు. సో అందుకనేసి వాళ్ళు ఏం చేశారు అంటే, డిజిటల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు మాట్లాడాం కదా, సో ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. ఉన్నటువంటి సోర్సెస్ డైరెక్ట్ మౌత్ పబ్లిసిటీ. ఓకే, ఈ డిజిటల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి డెఫినేషన్. సో మనం ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నామో, ఏదైతే ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ని ప్రమోట్ చేస్తున్నామో, అది ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. కాకపోతే ఆ సోర్సెస్ లో చేస్తాం. ఆ డిజిటల్ మార్కెటింగ్ సోర్సెస్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద ప్రమోషన్. ఏం ప్రమోషన్ అంటారు? ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ డిజిటల్ ఛానల్స్. డిజిటల్ ఛానల్స్ అన్నా, డిజిటల్ మార్కెటింగ్ మోడల్స్ అన్నా, ఓకేనా? సో డిజిటల్ సోర్సెస్ అన్నా అన్నీ ఒకటేనండి. ఓకేనా? సో అవి చూద్దాం. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాము 2 పద్ధతులు, డైరెక్ట్ ఆర్ మౌత్ పబ్లిసిటీ. కానీ ఇక్కడ ఎన్ని సోర్సెస్ ఉన్నాయో చూడండి. సో ఈ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే, సో పీపుల్ అంతా 98% ఆన్లైన్లో స్పెండ్ చేస్తారు. ఓకేనా? సో అందుకని వాళ్ళ బిజినెస్ ని ఈ డిజిటల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ సోర్సెస్ లో ప్రమోట్ చేస్తారు. అదేంటి అంటే, ఒకటి ఎస్ఈఓ. సో ఈ ఎస్ఈఓ అంటే ఏంటి అంటే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే సర్చ్ ఇంజిన్, ఎక్కువ మంది మనం సర్చ్ ఇంజిన్ లో స్పెండ్ చేస్తున్నాము. సో వాళ్ళ బిజినెస్ ని సర్చ్ ఇంజిన్ లో ప్లేస్ చేస్తారు. ఓకేనా? రెండోది ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో మనం పోస్ట్ చేస్తాము, సో అక్కడ స్పెండ్ చేస్తున్నాం కదా. మూడోది వచ్చేసి ఎస్ఈఎం. దీన్ని మనం గూగుల్ యాడ్స్ అంటాం, టీపీసీ అంటాం, గూగుల్ యాడ్వర్డ్స్ అంటాం. ఓకేనా? అంటే ఏంటి? యాడ్స్ రూపంలో కనిపిస్తుంది. ఆ యాడ్ని క్లిక్ చేసి కూడా చాలా మంది మన వెబ్సైట్కి వచ్చే ఛాన్స్. మూడోది వచ్చేసి ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అంటే మన బిజినెస్ గురించినటువంటి, ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది కంటెంట్ రూపంలో, బ్లాగ్స్ రూపంలో కూడా మనం కంటెంట్ ని యూజర్స్ కోసం అట్రాక్టివ్ గా రాసి, సో మన బిజినెస్ కి మనం అట్రాక్ట్ అయ్యేలా చెయ్యాలి. ఓకే, అంటే వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లో మన గురించి కొంచెం అట్రాక్టివ్ కంటెంట్ మెయింటైన్ చేస్తాం. తర్వాత బ్లాగ్స్, ఈ బుక్స్, ఓకేనా, తర్వాత సోషల్ మీడియా పోస్ట్ చేసినప్పుడు కూడా కంటెంట్ పోస్ట్ చేయాలి, అక్కడ యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. ఈ యొక్క ఓన్లీ కంటెంట్ మార్కెటింగ్ నుంచి కంటెంట్ రైటర్స్ కూడా డెవలప్ అవుతారు.
సో ఏదైతే నీడ్ ఉంటుందో, ఇప్పుడు ఒక వెబ్సైట్కి కంటెంట్ కావాలి, ఒక బ్లాగ్స్కి కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ రాయాలి అంటే పర్ వర్డ్కి మీకు 50 పైసా నుంచి 10 రూపీస్ కూడా చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు పర్ వర్డ్. కంటెంట్ రైటర్స్ ఇప్పుడు ఒక వెబ్సైట్ కావాలంటే, అయితే అది అంతా కూడా ఇక్కడి నుంచే డెవలప్ అవుతుంది. కొంచెం ఇంగ్లీష్ మీద పడుతుంది, ఓన్గా రాయగలిగి. ఓకే, సో అలాంటి కంటెంట్నే గూగుల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో డూప్లికేట్ కంటెంట్, ఏఐ కంటెంట్స్ ఇవి యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఈ విధంగా ఈ కంటెంట్ మార్కెటింగ్ అంటే మన బిజినెస్ గురించిన ఇన్ఫర్మేషన్ని మనం కంటెంట్ రూపంలో బ్లాగ్స్లో కంటెంట్స్లో పోస్ట్ చేయడం వల్ల యూజర్స్ అట్రాక్ట్ అయ్యి మన బిజినెస్కి వస్తారు. ఇది ఒక మెథడ్. మూడోది వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కువ చాలా తక్కువ జరుగుతుంటుంది అది. ఇక్కడ చూడండి ప్రమోషన్స్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ స్పాన్సర్డ్ ఉంది, క్లిక్ చేస్తే అంటే వాళ్ళు ఒక టెంప్లెట్ జనరేట్ చేసి ఇక్కడ చూడండి ఒక బటన్ ఇచ్చేస్తాం. దీన్ని క్లిక్ చేయగానే మనం వాళ్ళ వెబ్సైట్కి వచ్చేస్తాం. చూడండి, సో ఇక్కడ వెబ్సైట్కి వచ్చేస్తాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడ కాల్ చేయడమా లేకపోతే ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తాం. ఓకే, ఈ విధంగా బై చేస్తాం. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్ తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్ మార్కెటింగ్ నెక్స్ట్ అఫిలియేటెడ్ మార్కెటింగ్. సో అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇది టోటల్ కమిషన్ బేస్డ్, పర్సంటేజ్ బట్టి. అంటే టోటల్ ఈ కామర్స్ ఉంటుంది, ఈ కామర్స్ అంతా జరిగేది ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా. అంటే మనకు కంటిన్యూ చేయనా? సో ఈ కంటెంట్ మార్కెటింగ్ అంటే అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే నేను నార్మల్గా చెప్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మనం నేర్చుకుంటాం. సో ఎలా జరుగుతుంది, ఒక మ్యానుఫ్యాక్చరర్, ఒక సెల్లర్, ఒక థర్డ్ పార్టీ, రెండు బయ్యర్. ఈ బయ్యర్ ఎవరు? యూజర్, మనమే. ఓకే, సో ఎలా జరుగుతుంది అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక మొబైల్ 100 రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో ఇతను ఏం చేయాలి, మరి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దగ్గర పెట్టుకుంటే వేస్ట్ కదా. సో తను ఏం చేయాలి, సెల్ చేస్తాడు. ఈ యొక్క సెల్లర్ ఇతని దగ్గర నుంచి 200 ఉంటాడు, అంటే ఇతనికి 100 లాభం, అంతే కదా. సో మ్యానుఫ్యాక్చరర్ ఒక మొబైల్ని 100 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ చేశారంటే, సో సెల్లర్ కమ్మాడు. ఈ సెల్లర్ తీసుకొని సెల్లర్ ఎంత కొన్నాడు, 200, అంటే 100 రూపీస్ లాభం. సో ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ అవే ఉన్నాయి అంటే మన యూజర్స్ అందరూ వాటికి అలవాటు పడుతుంది. ఓకే, సో అందుకనేసి ఈ సెల్లర్ ఏం చేస్తాడు, ఇంకా వేరే ఆప్షనల్ ఏది లేదు. సో ఆ యాప్స్లోనే పెట్టాలి, లేదా ఓన్గా చేసుకోవాలి. ఓన్గా అంటే తక్కువ. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తారు ఈ యొక్క ప్రొడక్ట్. మొబైల్ ఇక్కడ ఒక రేట్, ఇక్కడ ఒక రేట్. సో టోటల్గా ఇక్కడ 300 రూపీస్కి పెట్టేస్తాడు. లాభం లేకుండా ఎవరు చూసుకో. సో వీళ్ళు ఏం చేస్తాడు, నేను నేను ఎందుకు సెండ్ చేస్తాను యూజర్స్కి, సో నాకు సంబంధించి డెలివరీ ఛార్జ్ ఇదొకటి పెడతాడు. సో ఇక్కడికి యూజర్కి ఎంత వస్తుంది, 400 రూపీస్ వస్తుంది. అంటే 100 రూపీస్ కాస్త 400. సో మనం పే చేస్తామా, పే చేసిన వెంటనే ఏమవుతుంది, ఎవరికి వెళ్ళాల్సిన కమిషన్ అయిపోయిపోతుంది. అయితే ఇక్కడ అమ్మేది మనం ఏం చేస్తాం అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే, ఇక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ మన తరపు నుంచి లింక్స్ ప్లేస్ చేస్తాం. ప్లాట్ఫామ్ అమెజాన్ ఉంది. సో అమెజాన్లో ఫ్లిప్కార్ట్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ స్టాప్ చేశారు, ఫ్లిప్కార్ట్ స్టాప్ చేశారు, అమెజాన్ రన్ అవుతుంది. అంటే అమెజాన్ ప్రొడక్ట్స్లో ఆ ప్రొడక్ట్స్ లింక్ మీద మనం ఏదైతే మనం లింక్ ఇస్తామో ప్రొడక్ట్స్, ఆ లింక్ మీద క్లిక్ చేసి బై చేస్తే మనకి కమిషన్ వస్తుంది. ఓకే, సో ఇది అసలైన ప్రాసెస్. బట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఇదే, మనం జరిగే అఫిలియేటెడ్ మార్కెటింగ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఆ లింక్స్ని మన తరపున పుష్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నుంచి వస్తుంది. ఇది నార్మల్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ మార్కెటింగ్. ఈ మొబైల్ మార్కెటింగ్ ఏం జరుగుతాయి అంటే, మెసేజెస్ అంటే టెక్స్ట్ మెసేజ్ వస్తాయి కదా, టెక్స్ట్ మెసేజెస్, ఐవీఆర్ కాల్స్. ఈ మెసేజెస్లో టెక్స్ట్ మెసేజ్ ఒక బిజినెస్ గురించి, మన బిజినెస్ గురించి వీళ్ళు ఏం చేస్తారు, ఒక టెక్స్ట్ రూపంలో కంటెంట్ని పంపిస్తారు. దాంతో పాటుగా ఏం చేస్తారంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తారు, విజిట్ అవర్ వెబ్సైట్. ఓకేనా,
ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్కి ఆటోమేటిక్గా మనకి బ్రౌజ్ చేస్తాం, ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తాం. కానీ ఇది కొంచెం తగ్గింది. ఎందుకు? ఇప్పుడు మనకు నిజంగా జెన్యున్ గా వచ్చినా కూడా మనం క్లిక్ చేయట్లా, ఎందుకంటే సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతుంది. సో ట్రస్ట్ అనేది తక్కువ. సో ఈ ఐడియల్ కాల్స్, సో క్రెడిట్ కార్డ్స్ సంబంధించి ఒక్కొక్క కేటగిరీ, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ సంబంధించింది ఉంది. వాళ్ళు జనరల్ గా కాల్ చేస్తారు కదా, మనకి క్రెడిట్ కార్డ్స్ కొనండి, మీకు ఏమైనా అవసరం ఉందా అంటే అది ప్రమోషనే కదా, ఓకేనా. సో తర్వాత ఏదైనా పొలిటీషియన్ సంబంధించి ఎలక్షన్స్ టైంలో కాల్స్ వస్తాయి, మీ నియోజకవర్గంలో ఏదో సరిగా వర్క్ ఉందా లేదా, ఇలాంటివి జరుగుతాయి కదా, అవన్నీ కూడా ప్రమోషన్స్. అంటే టెక్స్ట్ రూపంలో, ఇక్కడ వాయిస్ రూపంలో వస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ వాట్సాప్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే వీటిల్లో మీరు స్పెండ్ చేసినా స్పెండ్ చేయకపోయినా వాట్సాప్ ని చూడకుండా మనిషి పడుకునే రోజు లేదు ఈ రోజు. అవునా? చెక్ చేయకుండా పడుకో. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసినా చూడకపోయినా ఇది ఏదో ఒక సెకండ్ లో చూస్తాం 24 hours. సో మనం ఏం చేస్తారంటే ఇక్కడ 2 రకాల మనకి నీడ్ ఉంటుందండి, సాటిస్ఫాక్షన్స్ ఉంటుంది. ఒకటి, మనం సెండ్ చేస్తే ఎవరికైతే సెండ్ చేస్తున్నామో వాళ్ళ నుంచి డైరెక్ట్గా వస్తుంది, లేదా వాళ్ళు ఎవరికైనా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళ తరఫున కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ నేను ఇది చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నంబర్స్ కావాలి, ఇది చేయాలన్నా మొబైల్ నంబర్స్ కావాలి, ఇవన్నీ థర్డ్ పార్టీస్ తీసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇమేజ్ రూపంలో టెంప్లెట్ అండ్ కంటెంట్ విత్ లింక్స్, దీన్ని మనం పర్టికులర్ టైంకి అంటే 9 o'clock 10 PM ఇలా పర్టికులర్ టైంకే సెండ్ చేస్తున్నాం ప్రతి మనిషికి. అప్పుడు ఏమవుతుంది అంటే సైకలాజికల్గా మనకి మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. గో డిజిటల్ అకాడమీ, ఎస్ డైలీ ఫస్ట్లో ఏమనిపిస్తుంది, తీసుకొస్తుంది ఎవరో వీడు మనకి టైం ఈ టైంకి వస్తుంది ఇది అని మూట్లో పెట్టేస్తుంది. బట్ ఏదో ఒక రోజు నీకు అవసరం ఉంది అంటే రెస్పాండ్ అవుతుంది, అవ్వకపోతే ఏముంటుంది, కింద బటన్ ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్టాప్ కొట్టండి మేము మళ్ళీ పంపించాం, అలా ఉంటుంది. ఒకవేళ పంపిస్తూ ఉన్నాం అనుకోండి అదే టైంకి, మనం ఏం చేస్తారు, ఒక మనిషి అయినా టెక్స్ట్ అయినా సరే ఆ టైంకి రాకపోతే ఒక ఫీల్ వెళ్ళిపోతాం, ఈ టైంకి మెసేజ్ రాలేదు వీళ్ళు పంపించేవాళ్ళు కదా అనే ఫీల్ ఉంటుంది. ఓకే, సో అదొకటి. ఇంకొకటి ఏమైంది, అది టైంకి వస్తుంటే మనం పట్టించుకోం, ఎస్ వస్తుంది వదిలేస్తాం, ఇంట్లో పెట్టుకుంటాం ఆటోమేటిక్. సో నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా నేను అదే టైంకి పంపుతూ ఉంటే నేనే ఉన్నా, సార్ ఇట్లా డిషమాటిక్ నేర్చుకోవాలనుకుంటున్నా, ఏదైనా రెఫర్ చేయండి అని మాట్లాడతాను. మీరు ఏం చేయాలి, ఒకవేళ ఇది లేదు మీ దగ్గర అంటే ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా, మీరు బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజ్ చేస్తారు, సెర్చ్ చేయండి, రివ్యూస్ కానీ ఇవన్నీ చూస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు వేరే వాళ్ళని అడుగుతారు జనరల్గా పబ్లిక్. ఇంకొకటి వెబ్సైట్లో చూస్తారు, వెబ్సైట్ చెక్ చేస్తారు, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ చెక్ చేస్తారు, అన్ని మొత్తానికైతే ఎంక్వైరీ చేస్తారు. సో దానికంటే ముందు మీ దగ్గర ఇది ఉంది, అరే భయ్ ఇట్లా టైంకి మనకు ఒకడు వస్తున్నాడు ఒకసారి చూడు అని చెప్పే ఛాన్స్ ఉంది. అలా కూడా మనకి సేల్స్ అనేవి జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏంటి అంటే ఏదైనా ఒక ఫేమ్ ఉన్నవాళ్ళు, ఓకేనా, ఫాలోయింగ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ మందికి తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు చిన్న చూడండి యాడ్స్, ఇప్పుడు థమ్స్అప్ ఉంది, ఇదివరకు చిరంజీవి వాళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తున్నారంటే మార్కెటింగ్ అంటే అంత చిన్నది కాదండి. సో హై లెవెల్ నుంచి టార్గెటింగ్ ఎక్కడ ఉంటుంది, మెయిన్గా గ్రౌండ్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక ఎడ్యుకేషన్ చదువుకొని హైదరాబాద్ వచ్చి మనకు వేరే, సో మన పల్లెటూర్లలో చూసుకుంటే ఇంకా ఇది తక్కువ, మార్కెటింగ్ అక్కడ జరుగుతుంది ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు అందరికీ మొబైల్స్ ఉన్నాయి, 5G అందరికీ వెళ్తుంది, ఓకేనా. సో ఈజీగా ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్లో వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఎక్కువ మంది ట్రస్ట్ చేస్తారో, ఫేమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళతోటి మన బిజినెస్ గురించి చెప్పిస్తాం. ఆ వీడియోని రికార్డ్ చేసి వాళ్ళ ఛానల్స్లోనూ మన ఛానల్స్లోనూ పోస్ట్ చేస్తాం. సో చూసి ట్రస్ట్ చేసి బై చేసే ఛాన్స్ ఉంటుంది, ప్రోడక్ట్ సర్వీసెస్. ఓకేనా, మొత్తం ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ఛానల్స్ నుంచి కూడా మనకు బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి టోటల్గా ఈ 9 2 3 4 5 6 7 8 9 గా ఈ 9 ఫ్యాక్టర్స్ నుంచి ఇవన్నీ ఏంటి చెప్పాను, ఆన్లైన్ సోర్సెస్. ఆన్లైన్ లో ఎన్ని ఉన్నాయి, డైరెక్ట్, నో పబ్లిసిటీ. మరి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, అవునా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, SEO అనేటటువంటి ఈ యొక్క అసలు మెయిన్ గోల్ ఏంటి అంటే వీళ్ళది బిజినెస్ ఓనర్స్
వాళ్ళ బిజినెస్ అంతటిని ఇన్ని ఫ్యాక్టర్స్లో ఇన్ని సోర్సెస్లో సెటప్ చేసి యూజర్స్కి షో చేస్తున్నారు. ఏ విధంగా షో చేస్తున్నారు? ఒకటి ఇమేజ్, వీడియో, మూడోది కంటెంట్. ఈ 3 టైప్స్లో షో చేస్తున్నారు అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్. అవునా? సో ఇప్పుడు ఎస్సీఓ అని ఉన్నారు. ఎస్సీఓలో ఎట్లా షో చేస్తారు? ఇలా టార్గెట్ ఏం లేదు. డిజిటల్ సోర్సెస్ అన్నింటిలో ఈ యొక్క 3 వేస్లో పోస్ట్ చేసి యూజర్స్కి విజిబిలిటీ పెంచుతున్నారు. యూజర్స్ చూసి ఇక్కడ నుంచి వాళ్ళ బిజినెస్కి రీడైరెక్ట్ అవుతున్నాం. ఇదే జరుగుతున్న ఎగ్జాక్ట్. అయితే ఇప్పుడు మరి ఎస్సీఓ అంటే ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఇక్కడ మనము మన బిజినెస్ గురించి యూజర్స్కి షో చేయాలి అంటే ఒక వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ ఆర్ బ్లాగ్ అంటే మెయిన్గా URL అనేది ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బిజినెస్ కూడా దీనికి అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, సెర్చ్ ఇంజన్లో మన యొక్క వెబ్సైట్ కూడా ఈ విధంగా టాప్లో కనిపించింది. ఓకేనా? ఇలా కనిపిస్తే ఏమవుతుంది? యూజర్స్ క్లిక్ చేస్తారు, మన వెబ్సైట్కి వస్తారు, ఇంట్రెస్ట్ ఉంటే డెమో తీసుకుంటారు, లేకపోతే కాల్ చేస్తారు, ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు. అవునా? సో ఫైనల్ గోల్ ఏంటి? మన వెబ్సైట్ని సెర్చ్ ఇంజన్లో వాళ్ళకి ఫస్ట్ పేజ్లో వచ్చేలాగా షో చేయాలి ఇక్కడ. ఓకేనా? అదే ఎస్ఈఓ. సో ఈ ఎస్ఈఓ అనేటటువంటి మోడల్ ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ని వెబ్ డెవలప్మెంట్. ఓకేనా? సో ఎవరు వెబ్సైట్ డిజైన్ చేస్తారు? వెబ్ డెవలపర్స్ డిజైన్ చేస్తారు. ఇవి కూడా కోడింగ్ ఉంటుంది. కోడింగ్ తోటి నాన్ కోడింగ్ తోటి డెవలప్ చేసి దీన్ని గూగుల్లో సబ్మిట్ చేస్తారు. మరి గూగుల్లో సబ్మిట్ చేయడానికి ముందు సైట్ .xml ఒక ఫైల్ రూపంలో క్రియేట్ చేసి ఆ ఫైల్ని సెర్చ్ కన్సోల్ అనే టూల్లో లైవ్ చేస్తేనే సబ్మిట్ చేస్తేనే గూగుల్లో మీ వెబ్సైట్ సబ్మిట్ అయినట్టు. ఓకే, సబ్మిట్ అయింది. ఓకే, సబ్మిట్ అయిన వెంటనే చూడండి ఇవన్నీ పేజెస్ అండి. ఏంటవి? సెర్చ్ ఇంజన్లో ఉన్నటువంటి ఇవి పేజెస్. సెర్చ్ ఇంజన్ పేజ్ ఇది. ఫస్ట్ పేజ్, రెండో పేజ్, థర్డ్ పేజ్, ఇలా చాలా పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్లో నీ వెబ్సైట్ ఫస్ట్ పేజీలో ఫస్ట్ పొజిషన్లో రాదు. నువ్వు సబ్మిట్ చేసిన వెంటనే ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పొజిషన్లో రాదు. ప్రతి పేజ్లో కూడా 1 to 10 ఉంటాయి పొజిషన్స్, అంటే వెబ్సైట్స్. ఇక్కడ రాదండి, ఎక్కడో నీకు 4th పొజిషన్ వస్తుంది, 4th 5th చెప్పలేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 10, 20, 30, 35 పొజిషన్లు వచ్చాయి. మరి అక్కడికి వచ్చి యూజర్స్ క్లిక్ చేస్తారా? చేయరు కదా. సో అందుకని మనం ఎస్ఈఓ వర్క్ చేపించి ఆ వెబ్సైట్ని ఇక్కడ నుంచి ఫస్ట్ పేజ్లో బెస్ట్ పొజిషన్ తీసుకొస్తాం. అది తీసుకురావడాన్ని మనం ఆ ప్రాసెస్ని ఎస్ఈఓ అంటాం. ఇదంతా కూడా మీకు 3 to 6 months టైం పడుతుంది ఆ ప్రాసెస్ రావడానికి. ఓకేనా? సో ఈ విధంగా ఏం చేస్తారు? ఒక సోర్స్ని యూజ్ చేసుకొని ఈ సోర్స్లో వెబ్సైట్ డిజైన్ చేసి ఇక్కడ ఉన్న వెబ్సైట్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసి అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ సోర్స్ నుంచి కొంతమంది రెవెన్యూ జనరేట్. ఇది ఒక సోర్స్. రెండోది సోషల్ మీడియా మార్కెటింగ్. ఏముంటాయండి సోషల్ మీడియాలో? FB, తర్వాత ఇన్స్టా, తర్వాత యూట్యూబ్, నెక్స్ట్ లింక్డ్ఇన్, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ మధ్య వచ్చింది ఏంటంటే స్నాప్చాట్. ఈ మెయిన్ 5 1 2 3 4 5 వీటిల్లో ఏం చేస్తారంటే అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆ అకౌంట్స్ అంటలో పేజెస్ క్రియేట్ చేస్తాం. పేజెస్ క్రియేట్ చేసి మనం ఒక్కొక్క పోస్ట్ చేస్తూ ఉండాలి. ఎలా పోస్ట్ చేస్తావు? ఇమేజ్ ఆర్ వీడియో. మరి ఇక్కడ ఏం యూజ్ చేస్తావు? నువ్వు కంటెంట్స్ యూజ్ చేస్తావు. వెబ్సైట్ కంటెంట్ యూజ్ చేస్తారు, ఇమేజెస్ యూజ్ చేస్తారు, వీడియోస్ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? సో యూజ్ చేసి పోస్ట్ చేయడం వల్ల యూజర్స్కి విజిబుల్ అవుతుంది. మనం కంపల్సరీగా
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాళీ దొరికిందంటే పడుకున్నామంటే పక్కా అది ఓపెన్ చేయాల్సి, ఓకేనా? ఆ రీల్స్ రూపంలోనో క్లిక్ చేసి మనం ఏదో ఒకటి చూస్తాం. ఇప్పుడు ఏమంటారు, లేడీస్ కనుకోండి క్లాత్, జెంట్స్ కనుకోండి మొబైల్స్ కానీ లేకపోతే వాచెస్ కానీ ఇలాంటివి. బిర్యానీస్ కూడా చూడండి, రెస్టారెంట్కి సంబంధించి బై వన్ గెట్ వన్ బిర్యానీ అని ఇట్లా వస్తున్నాయా లేదా, జస్ట్ క్లిక్ చేస్తాం, ఆడికి వెళ్ళిపోతారు, వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇదొక సోర్స్. ఇలా అన్ని ప్లాట్ఫామ్, ఒక 5 ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం వల్ల, ఓకేనా, వాళ్ళు మన బిజినెస్కి వచ్చే ఛాన్స్. ఇదొక సోర్స్. ఈ సోర్స్ నుంచి ఒక 10 మెంబర్స్. సో ఎస్ఈఓ ద్వారా 10 మినిమం చెప్తున్నా, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఒక 10. అర్థమైందా? మంత్లీ అంటే నీవు ఫేమ్ అవ్వే వరకు, నీకు పాపులారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీకు కాల్స్ మెసేజెస్ ఎక్కువైపోతాయి. తర్వాత ఎస్సీఎం, దీని గోల్ రెండు కూడా ఒకటేనండి. ఎస్సీఎం అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్ ఫస్ట్ లో రావడానికి ఎంత టైం పడుతుంది? మరి ఈ 3 to 6 months నేను బిజినెస్ పెట్టి రెంట్స్, సాలరీస్, ఓకేనా, సో వితౌట్ నాకు ఏం రాకుండా వేస్ట్ కదా. సో మేమేం చేస్తానంటే అప్పుడు గూగుల్కి సెర్చ్ ఇంజన్, ఎందుకు సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అని పేరు వస్తుందంటే అది సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఈ సెర్చ్ ఇంజన్లో మనము మార్కెటింగ్ చేస్తున్నాం. అంటే గూగుల్కి సెర్చ్ ఇంజన్ కదా, ఈ సెర్చ్ ఇంజన్కి మనీ అనేది పే చేస్తుంది. పే చేసి ఇక్కడ చూడండి, నార్మల్గా ఇది ఆర్గానిక్లో వచ్చినటువంటి రిజల్ట్. రిజల్ట్ మీన్స్ మన వెబ్సైట్ ఆర్గానిక్లో ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. సో దీన్ని ఏమంటున్నాం? యూఆర్ఎల్ అంటున్నాం, టైటిల్ అంటున్నాం, డిస్క్రిప్షన్ అంటున్నాం. ఇదే విధంగా మనము టైటిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్ క్రియేట్ చేయాలి. యాడ్ రూపంలో క్రియేట్ చేస్తాం. అది ఎలా ఉంటుంది చూపిస్తాం. కనిపిస్తుందా? స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది. సో ప్రీవియస్గా 2023, 22 ఆ టైంలో యాడ్స్ అని ఉండేవి, ఇప్పుడు స్పాన్సర్డ్ అని ఉంది. మేబీ నెక్స్ట్ ప్రమోషన్ కూడా రావచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఏం చేస్తున్నానంటే యాడ్ రూపంలో పెడుతున్నాను. మనకంటే అది ప్రమోషన్, స్పాన్సర్డ్ యాడ్ అని తెలుస్తుంది, బట్ బయట వాళ్ళకి తెలియదు. సో మనం ఏం చేస్తాం, ఏది టైప్ చేసినా ఫస్ట్లో కనిపించేది మాత్రమే టాప్, ఫస్ట్లో కనిపించేది మాత్రమే మనకి బెస్ట్ అని నమ్ముతాం, అవునా? సో ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, ఇది ఈ స్పాన్సర్డ్ లేకుండా కింద కనిపించే ప్రతిదీ కూడా ఎస్సీఓ ద్వారా వచ్చినటువంటి ర్యాంకింగ్ పొజిషన్స్. ఈ ఎస్సీఓ కంటే అంటే ఆర్గానిక్ ట్రాఫిక్, ఆర్గానిక్ రిజల్ట్స్ కంటే కూడా మనకి యాడ్స్ అనేవి టాప్లో కనిపిస్తాయి. అర్థమవుతుందా? సో ఏం చేస్తున్నాం, సింపుల్గా క్లిక్ చేస్తారు, అంటే గూగుల్కి మనీ ఇచ్చేసి ఇలా యాడ్ ఒకటి జనరేట్ చేసి సో ఫస్ట్లో వచ్చేలాగా చూస్తున్నాను నేను, ఓకేనా. యాడ్స్ అనేవి మనకి పేజ్లో టాప్లో కనిపిస్తున్నాయి, బాటంలో కూడా కనిపిస్తాయి. అయితే ఫస్ట్లో ఉండేది, బాటంలో ఉండేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే, దీన్నే మనం యాడ్ ర్యాంకింగ్ అంటాం, యాడ్ ర్యాంకింగ్ పొజిషన్ అంటాం. ఈ యాడ్ ర్యాంకింగ్ పొజిషన్ ఫస్ట్లో ఉండాలా, కింద బాటంలో ఉండాలా, నెక్స్ట్ పేజీలో ఉంటుందా అనేది దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం పెట్టేటటువంటి బడ్జెట్, ఓకేనా. సో బడ్జెట్ని బట్టి ఉంటుంది. సో మనకి నీ వెబ్సైట్ లేకపోయినా నువ్వు ఇక్కడ ఉంటే ఉపయోగం ఏముందండి, తక్కువ రిజల్ట్ వస్తుంది. సో అందుకని పైసలు పెట్టేసి టాప్లో ఉంచేస్తే ఎంత కొంత. ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ అంటే యాడ్ పెట్టేసి రన్ చేస్తున్నాను, ఓకేనా. నేను పెట్టిన బడ్జెట్ 1000 రూపీస్, సరే 2000 రూపీస్. సో మీకు క్లిక్ చేశారు, ఇంట్రెస్ట్ ఉంది, వెబ్సైట్కి వచ్చారు, ఫామ్ ఫిల్అప్ చేశారు, డీటెయిల్స్ వచ్చినాయి, నేను ఫాలోఅప్ చేశాను, మీరు వచ్చారు, డెమో విన్నారు, ఫైనల్గా జాయిన్ అయ్యారు. నాకు ఎంత లాభం? 10,000 ఫీజ్, జాయిన్ అయిపోయాను. సో నేను పెట్టినంత బడ్జెట్ 2000, ఒక పర్సన్ వచ్చి జాయిన్ అయ్యారు, 10,000 లాభం వచ్చిందా లేదా? అంటే నాకు ర్యాంకింగ్ వచ్చిందనుకోండి, నేను పైసలు పెట్టాల్సిన పనిలే. ఎవరు క్లిక్ చేసినా పొజిషన్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా వస్తారు, ఎక్కువ సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని నేను యాడ్స్ పెట్టడం వల్ల ఈ విధంగా ఎంతో కొంత జనరేట్ చేసుకొని బిజినెస్ని రన్ చేసుకుంటూ ఉంటాను 3 to 6 months, ఓకేనా. తర్వాత ఏం చేయొచ్చు, మనము వీకెండ్స్లో కానీ, ఓకేనా, సో తర్వాత డే బై డే కానీ, సో అవసరం ఉన్నప్పుడు యాడ్స్ పెట్టుకుంటే ఓకేనా. సో అలాగా ఈ ఎస్సీఎంని యూజ్ చేసుకొని కొంత సోర్స్ వచ్చే ఛాన్స్. అంటే ఇక్కడ చూస్తే మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా కొంతమంది, ఇలా అన్ని సోర్సెస్ నుంచి మన బిజినెస్కి యూజర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కొక్క 10 ప్రతి మోడల్ నుంచి
వీటిని మనం డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో ప్రతి సోర్స్ నుంచి మీకు విజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ అంతమంది అంటే ఆఫ్లైన్ ఎంత చెప్పాము ఏంటంటే 50, ఆన్లైన్లో ఒక సో 10 సోర్సెస్ నుంచి 10 వేసుకోండి, 100 వేసుకోండి, ప్రతి సోర్స్ నుంచి 100 వేసుకోండి ఎగ్జాంపుల్. అంటే ఎంత ఏంటంటే టోటల్ నీ బడ్జెట్ నీ యొక్క గ్రోత్ 150 మెంబర్స్ అయ్యారు per month. అంటే నీకు దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? ఆఫ్లైన్లో పోలిస్తే ఆన్లైన్ గ్రోత్. ఓకే, సో ఈ విధంగా బిజినెస్ ఓనర్స్ వాళ్ళ యొక్క బిజినెస్ని డిజిటల్ మార్కెటింగ్ సోర్సెస్లో, డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్, డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్లో, ఓకేనా, సో కంటెంట్ ఇమేజ్ వీడియో రూపంలో ప్లేస్ చేసి యూజర్స్కి విజిబుల్ చేసి వాళ్ళ బిజినెస్కి వచ్చేలాగా చేసి అక్కడి నుంచి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో మనం ఈ కోర్సులో ఏం నేర్చుకుంటామంటే ఈ సోర్సెస్ అన్ని ఎలా వాళ్ళ బిజినెస్, ఒక బిజినెస్కి సంబంధించినటువంటి ఆ బిజినెస్ని ఈ సోర్సెస్లో ఎలా సెటప్ చేయాలి, యూజర్స్కి ఎలా షో చేయాలి, ఓకే, అది నేర్చుకొని అప్పుడు ప్రతి మాడ్యూల్ యూజ్ చేస్తాం మనం ప్రతి బిజినెస్. ఓకేనా? సో అందరూ కూడా ఎన్ని మాడ్యూల్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు టోటల్ పెయిడ్ ఇది ఉంది, టోటల్ ఆర్గానిక్. ఈ యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ ఇది పెయిడ్ ఉంది, ఆర్గానిక్ ఉంది. సో ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, టోటల్ ఇది ఆర్గానిక్ చేయొచ్చు, పెయిడ్ చేయొచ్చు. ఓకే, ఆర్గానిక్ అంటే ఇప్పుడు ఇది చేయాలంటే నాకు ఏం కావాలి, జీమెయిల్స్ కావాలి, మెయిల్ ఐడీస్ కావాలి. ఓకేనా? సో అఫిలియేటెడ్ చేయాలి అన్నా కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అదంతా ప్రాసెస్. మొబైల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ ద్వారా యూజ్ చేసుకుని చేస్తాం. కొంతమంది మాత్రం ఇప్పుడు ఈ కామర్స్ ఉంది, అఫిలియేట్ జరుగుతుంది, వాళ్ళు ఏమి యూజ్ చేస్తారు, ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేస్తారు, మొబైల్ మార్కెటింగ్ యూజ్ చేస్తారు. ఇదా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, కొన్ని ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ మనం ఏం చేయాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనకి అకౌంట్ ఉంటే మనం ఏం చేస్తాము, ఆ లింక్స్ ప్రొడక్ట్ లింక్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ లింక్స్ ని మన అకౌంట్ తరఫున లింక్అప్ చేసి పెడతాం. ఓకేనా? యూజర్స్ ఉంటే అంటే మన లింక్ తరఫున వెళ్ళారు కదా, ప్లేస్ చేసి పెట్టిన అవసరం లేదు కదా, ఇది ఆల్రెడీ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఈ ఫ్లిప్కార్ట్ లో యూజర్ ఎవరు ఏం కావాలన్నా కూడా ఏదో వస్తున్నారు, అది మనం అసలు చేయాల్సిన పనిలేదు కదా. మనం ఏం చేస్తామంటే ఈ సెల్లర్స్ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వీళ్ళు మనం కమిషన్ ఇస్తాం. ఇప్పుడు సెల్లర్ ఉన్నారు, ఆ సెల్లర్ ప్రొడక్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్ వాళ్ళు పెడతారు, ఆ ప్రొడక్ట్ని ఇంకొంచెం ఎక్కువ రేటుకి పెట్టి నేను పెడతాను ప్రైసింగ్. సో ఏ తరఫున ఇప్పుడు నా తరఫున నా లింక్ మీద క్లిక్ చేశారనుకో, అందరికీ లింక్స్ అట్లేం కనిపించవు, నాది నీది అట్లేం ఉండదు, అందరికీ బయటికి మాత్రం ప్రొడక్ట్ కనిపిస్తుంది, బిహైండ్ ఉంటుంది మాకు. ఓకేనా? సో నా తరఫున వెళ్తే నాకు రావాల్సిన కమిషన్ నాకు. ఓకేనా? ఇప్పుడు ఇది ఉండండి, వీళ్ళకి వచ్చే కమిషన్ వీళ్ళు ఇవ్వట్లేదా, ఇస్తున్నాడా లేదా, అంతే మనకు కూడా. ఓకేనా? కానీ ప్లాట్ఫామ్స్ అయితే ఇవి. ఓకే, ఇదంతా మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్గా నార్మల్ గమనిస్తే సర్చ్ ఇంజిన్ చూస్తూ ఉంటాం ఎప్పుడు. సర్చ్ ఇంజిన్ అసలు దీంట్లో ఎలాంటి సోర్సెస్ ఉంటాయి, ఏముంటాయి కూడా గమనించాం కదా. సో చూద్దాం. సో సర్చ్ ఇంజిన్ అంటాము, ఈ యొక్క ఇలాగా 1, 2, 3, 4 పేజెస్ అన్ని కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటామంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, SERP అంటాం. ఏమంటాం? సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, SERP అంటాం. సర్చ్ ఇంజిన్లో కనిపించేటువంటి సోర్సెస్ ఏమంటాం? సో టాప్ 4 అండి. ఈ యొక్క ఫస్ట్ 4 పొజిషన్స్ పెయిడ్ రిజల్ట్స్ కనిపిస్తాయి, అంటే SEM యాడ్స్ రూరల్స్. దాని కింద 1, 2, 3, 4 ఈ విధంగా 10 పొజిషన్స్ కనిపిస్తాయి. పొజిషన్స్ అన్నా ర్యాంకింగ్స్ అన్నా అనొచ్చు. దీన్ని మనం
ఆర్గానిక్ రిజల్ట్స్ అంటాం. అంటే ఎస్ఈఓ ద్వారా వచ్చినటువంటి ర్యాంకింగ్స్. బాటంలో 3 పొజిషన్స్ మళ్ళీ సేమ్ యాడ్స్, పెయిడ్ రిజల్ట్స్ అంటే ఎస్ఈఓ యాడ్స్, వీటిని గూగుల్ యాడ్స్ కూడా అంటాం. ఇది స్టాండర్డ్. అయితే ఇక్కడ ఈ యాడ్స్ కి గూగుల్ ఆర్గానిక్ రిజల్ట్స్ కి మధ్యలో జిఎండి, గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్, లోకల్ ఎస్ఈఓ రిజల్ట్స్, మ్యాప్ రిజల్ట్స్. ఓకేనా? నెక్స్ట్ 2 కనిపిస్తాయి, అవి ఎక్కడైనా రావచ్చు. అంటే అవి ఏంటి అంటే ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అంటే ఇవి సోషల్ మీడియా రిజల్ట్స్ అంట. సోషల్ మీడియా రిజల్ట్స్. నెక్స్ట్ ఎస్ఈఓ అనేది 2 టైప్స్ ఉంటుంది. వాట్ ఇస్ ఆఫ్ పేజ్ రిజల్ట్స్, ఆఫ్ పేజ్ రిజల్ట్స్. ఇవన్నీ నేను చెప్పేదేనా ఏమన్నా నిజమా కదా చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి 1 2 3 మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ కంపల్సరీ 4 పొజిషన్స్ ఉంటాయి. అంటే అక్కడ ఆ పొజిషన్లో ఉండాలా లేదా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పా, పైసలు, బడ్జెట్. ఓకేనా? సో పక్కాగా 4 పొజిషన్స్ యాడ్స్ ఉంటాయి. దాని తర్వాత ఏం కనిపిస్తున్నాయి అని చెప్పా, గూగుల్ మై బిజినెస్. చూడండి ఇక్కడ ఈ విధంగా ఉండే వాటిని గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్ అంటాం. లోకల్ ఎస్ఈఓ అంటాం. ఇక్కడ మీకు రివ్యూస్ ఇవన్నీ కనిపిస్తుంటాయి, అవునా? ఇవి కనిపిస్తాయి ఈ రిజల్ట్స్. దీని తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 1 2 3 ఇలాగా 10 పొజిషన్స్ ఏముంటాయి, ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఎస్ఈఓ ద్వారా వచ్చిన ర్యాంకింగ్ పొజిషన్స్. దాని కింద 3 పొజిషన్స్ 1 2 3 పెయిడ్ రిజల్ట్స్. ఓకే, జిఎం రిజల్ట్స్ చూసాం ఆల్రెడీ. ఇక నెక్స్ట్ సోషల్ మీడియా రిజల్ట్స్. సో సోషల్ మీడియా రిజల్ట్స్ అంటే చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి 1 2 3 4. చూడండి 4 పొజిషన్స్ ఉన్నాయి. టాప్ లో సోషల్ మీడియా రిజల్ట్స్ అంటే చూడండి, ఈ 3rd పొజిషన్ లో అంటే 1 2 3 పొజిషన్స్ ఉంటాయి, కానీ వీటిలో ఏదో ఒక పొజిషన్ లో సోషల్ మీడియా ఉంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి అన్నమాట. చూడు, రెడిట్, యూట్యూబ్ వచ్చింది, అర్థమైందా? ఆ రిజల్ట్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ డైల్. సో జస్ట్ డైల్ అనేది ఆఫ్టర్ ఎస్ఈఓ రిజల్ట్స్. అంటే ఇది ఒక బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్. సో అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వికీపీడియా రాదండి, రావు. సో ఇక్కడ చూడండి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ సంబంధించి క్వారా, క్వశ్చన్ ఆన్సర్ సబ్మిషన్స్ అంటాం. జస్ట్ డైల్ వచ్చేసి బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్ సబ్మిషన్స్. ఇవి కూడా ఈ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే, ఈ డిజిటల్ సోర్సెస్ అన్నిటిని వాడి ఒక బిజినెస్ని గ్రో చేయాలి. అది ఎలా చేయాలి? ప్రతి మెథడ్ ఇక్కడ 30% థియరీ ఉంటుంది, 70% ప్రాక్టికల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఈఓ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ వెబ్సైట్ ఫస్ట్ ఎలా ఉందో చెక్ చేస్తాం. ఇదంతా మీరు చేయాలి. సో ముందు వాళ్ళు చేశారు ఇవన్నీ. ఓకేనా? ఫస్ట్ ఆ వెబ్సైట్ ఎలా ఉందో చెక్ చేస్తాం. ఇప్పుడు మీకు నేను ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఓకే, బట్ రేపు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత థియరీ కాదు కదా, మీరు ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత వర్క్ చేయాలి. ఒక వెబ్సైట్ ఇచ్చేసి ఎస్ఈఓ చేయండి అంటారు, ఒక వెబ్సైట్ ఇచ్చేసి దీనికి సోషల్ మీడియా చేయమంటారు. అది ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. ర్యాంకింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు ర్యాంకింగ్ ఉంది 35లో, అది ఫస్ట్ పొజిషన్లో రావాలి కదా. అది ఎలా రావాలి అంటే ఆన్ పేజ్ ఫ్యాన్ పేజ్ ఫాలో అవ్వాలి ఇన్సైడ్. సో ఇవన్నీ ఫస్ట్ చెక్ చేస్తాం. తర్వాత ప్రతి పేజ్ ఎలా ఉంది వెబ్సైట్లో చెక్ చేయాలి. తర్వాత కీవర్డ్ రీసెర్చ్, సరిగా లేనటువంటి ప్రతి పేజీ టైటిల్, డిస్క్రిప్షన్స్ అన్ని కీవర్డ్ రీసెర్చ్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా ప్రతి పేజ్ని మీరే సెటప్ చేస్తారు. అర్థమైందా? ఈ విధంగా సెటప్ చేసిన తర్వాత మాత్రమే గూగుల్లో సబ్మిట్ చేయాలి. అప్పుడే నీకు యూజర్స్కి ర్యాంకింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఇదంతా వర్క్ చేస్తారు. తర్వాత ఆఫ్ పేజ్. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఇవన్నీ చూడండి. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక 14 ఫ్యాక్టర్స్. అవి మొత్తం కూడా మీతోటి ఈ విధంగా షీట్ పెట్టి చేపిస్తాం. ఓకేనా?
సో ప్రతిదీ చూడండి, ఇది ఒక వెబ్సైట్ ప్రీవియస్గా చేశారు స్టూడెంట్స్. టోటల్ ప్రతి పేజ్లో ఏం ఉండాలి, ఏ కీవర్డ్ ఉండాలి, ఏ డిస్క్రిప్షన్ ఉండాలి, అదంతా కూడా అనాలిసిస్ చేసి సెటప్ చేస్తారు. సో ఇట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, పోస్టింగ్ చేయడం, తర్వాత ఆ పోస్టింగ్ అంటే ఇప్పుడు మీరు ఈ మోడల్స్ అన్ని క్రియేట్ చేయడం తెలుసుకుంటారు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఏం నేర్చుకుంటారు, ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి కదా, ఎస్ఈఓ చేయాలి అంటే ఆ వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి అంటే ఒక వెబ్సైట్ ఇచ్చి ఆ డిజైనింగ్ చేస్తాం. దాని తర్వాత బ్లాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేయాలి బ్లాగ్స్, అవి ఎలా క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు వెబ్సైట్ చూడండి, ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ని డిజైన్ చేయాలి అంటేను పైసలు కట్టాలి, అంటే డొమైన్ కొనాలి, పోస్టింగ్ కొనాలి, డిజైన్ చేయాలి. ఇప్పుడు మనకు రాదండి, ఇప్పుడు నేను బిజినెస్ పెట్టాను, మీ దగ్గరికి వచ్చాను, దీని వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఎలా బిజినెస్ గ్రో చేయాలో తెలుసు, కానీ అది గ్రో చేయాలి అంటే వెబ్సైట్స్ కావాలి, ప్లాట్ఫామ్స్ కావాలి. సో మీరు ఏం చేయాలి, ఒక వెబ్సైట్ని ఈ విధంగా డిజైన్ చేస్తే అప్పుడు తను చేయగలరు. సో ఆ వర్క్ కూడా, మీరు చేసే డిజైనింగ్ వర్క్ కూడా మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాం. అంటే ఇక్కడ టోటల్ ఒక క్లయింట్ వచ్చాడు అంటే వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్స్ మనమే చేస్తాం వితౌట్ కోడింగ్ యూజ్ చేయకుండా. తర్వాత ఆ డిజైన్ చేసినట్టు వాటికి వాళ్ళ బిజినెస్కి మార్కెటింగ్ కూడా మనమే, డిజిటల్ మార్కెటింగ్ కూడా మనమే చేయొచ్చు. దీంతో పాటుగా మరి డిజైన్ అంటే ఓకే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేయాలి అంటే డిజైన్స్ చేయడం రావాలి, పోస్టర్స్ చేయడం రావాలి, తర్వాత వీడియోస్ చేయడం రావాలి, లోగోస్ చేయడం రావాలి, రిజ్యూమ్స్ చేయడం రావాలి, అవునా, ఇలాంటి డిజైన్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనము క్యాన్వా యూజ్ చేసి, మనకి హై అండ్ అవసరం లేదు, క్యాన్వాలో చాలా బెస్ట్ చేయొచ్చు. అవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ నేర్చుకుంటాం, నేర్పిస్తాం మనం. తర్వాత యాడ్స్ ఎలా సెటప్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అఫిలియేటెడ్ మార్కెటింగ్, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఎగ్జాంపుల్ జాబ్ రావడం, ఇప్పుడు దీనిలో సోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి బిజినెస్ గ్రో అవ్వడానికి అన్ని సోర్సెస్ ఉన్నాయి. మనకి కూడా ఇక్కడ ఇది నేర్చుకోవడం వల్ల గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, ఒకటి మీరు జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ చేయాలి అంటే ఉండాల్సింది థియరీ పార్ట్ కాదు. ఓకే, ఆల్రెడీ 6 years చేసి వచ్చాను ఇట్ సైడ్. సో నేను అన్ని టచ్ చేశాను. ఏంటి, ప్రతి ప్రొడక్ట్